మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీరందరూ ఆరోగ్యంగా ఉందరుగాక, ఆశీర్వాదకరంగా ఉందరుగాక, ఐశ్వర్యముగా ఉందరుగాక, చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించబడుతున్నారు. ఆమేన్. వాక్య భాగంలో నుంచి సామెతల పుస్తకం 25వ అధ్యాయం 5వ వచనం. సామెతల పుస్తకం రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడిన అంటాడు. చదవినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ఒక రాజు యొక్క సింహాసనం స్థిరపరచబడాలి అంటే ఆ చుట్టూ దుష్టులు ఉంటే ఆ సింహాసనం స్థిరపరచబడదు అంటాడు. ఆ సింహాసనం స్థిరపరచబడాలి అంటే చుట్టూ ఉన్నటువంటి దుష్టులు ఏమైపోవాలి? ఎలాంటి తొలగించేసాయి. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం, దుష్టులను తొలగిస్తే సింహాసనం స్థిరపడుతుంది. దుష్టులు అక్కడ ఉంటే సింహాసనం స్థిరపడదు. దేవుని వాక్యపు వెలుగులో మనం చూస్తే జనరల్గా మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన అతని సింహాసనం స్థిరపరచబడినంటే అది రాజుకు సంబంధించినటువంటిది కదా, ఆయన అధికారానికి, ఆయన సింహాసనానికి సంబంధించినటువంటిది కదా, అది మనకెందుకు అన్నటువంటి క్వశ్చన్ మనకి రావచ్చు. కానీ దేవుని వాక్యపు వెలుగులో మనం ఆ మాటలు చూస్తే, యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజులైనటువంటి యాజక సమూహం అయి ఉన్నారు. ఆమేన్. మన హోదా, మన స్థాయి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఎప్పుడు మన కళ్ళ ముందు ఉంచుకోవాలి. ఏంటది? మనము యాజక సమూహం అయి ఉన్నాం. ఆమేన్. మనం రాజులం అయి ఉన్నాం. క్రైస్తవుడు అంటే యాచకుడు కాదు, క్రైస్తవుడు అంటే యాజకుడు. క్రైస్తవుడు అంటే ఎవరు కాదు? యాచకుడు కాదు, అంటే అడక్క తినేవాడు కాదు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే యాజకుడు, శాసించేవాడు క్రైస్తవుడు. ఆమేన్. అందుకే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును, పరిశుద్ధ జనమును, చదవండి, రాజులైనటువంటి యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటాడు. ఆమేన్. ఎవరంట? మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచినటువంటి వాని గుణాంత సేవలను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశం అంట. మనం ఎవరము? ప్రత్యేకించబడినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వారు, యాజకులముగా పిలువబడినటువంటి వారు. ఆమేన్. కాబట్టి మనల్ని ఎవరైనా అడిగినప్పుడు నువ్వెవరయ్యా అంటే, నేను దేవుని కుమారుడు అంటావు, నేను క్రైస్తవుడిని అంటావు. నువ్వు క్రైస్తవుడివి అని ఎదుటి వారికి చెప్పుకోక ముందు నీ మనసులో ఏమి ఆలోచన ఉండాలంటే, నేను మహారాజుని, నేను మహారాణిని. ఆమేన్. నీకు ఐశ్వర్యం లేకపోవచ్చు, నీకు ఆస్తి లేకపోవచ్చు, నీకు ఉన్నత స్థితి లేకపోవచ్చు, ఆత్మీయతలో నువ్వు మహారాజువి, మహారాణివి. ఆమేన్. గుణములో మహారాజువి, మహారాణివి. నీ కార్యాల్లో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో దుష్టుని ఆలోచన, దుష్టుని కార్యాలు లేనంత వరకు నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తివి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రత్యేకించమైనటువంటి బిడ్డవు. అందుకే ప్రకటన పుస్తకం 17వ అధ్యాయం 14వ వచనం అంటాడు, గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించును. హల్లెలూయా. వాక్యాలను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఈ 2026వ సంవత్సరంలో అడుగు పెట్టిన నీవు 2025వ సంవత్సరం నీ హోదాను మర్చిపోయి ఉండొచ్చు. నువ్వు ఆయన ఇచ్చినటువంటి కృపను నువ్వు మర్చిపోయి ఉండొచ్చు.
కానీ 2026లో ప్రారంభంలో అడుగుపెట్టిన నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, నేను ఒక ఉన్నతమైన వాడును, ఉన్నతమైన దానును. ఆమేన్. నువ్వు రాజు బిడ్డవు, నువ్వు యాచకుడివి. యాచకుడివి కాదు, యాచకుడికి చాలా తేడా ఉంది. యాచకుడు యాచన చేసేవాడు అనగా భిక్షువెత్తువాడు. యాచకుడు అనగా నిన్ను గురించి ప్రార్థన చేసేవాడు, నీ కుటుంబం గురించి ప్రార్థన చేసేవాడు. నువ్వు బాగుండాలనుకో, నీకంటే ఉన్నతమైన వాడు యాచకుడు. అంటే నువ్వు భిక్షమెత్త వాడిగా ఉండకూడదు, ఉన్నతమైన వాడిగా ఉండాలని దేవుని ఉద్దేశం. ఆమేన్. కాబట్టి లోకపు రాజులు అనేవారు చాలా మంది ఉంటారు. ఈ లోకపు రాజుల యొక్క సింహాసనం 5 సంవత్సరాలు, మహా అయితే 10 సంవత్సరాలు, మహా అయితే 15-20 సంవత్సరాలు అంతే. కానీ దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చేటటువంటి పరలోకపు సింహాసనం యుగయుగాలు ఉండే సింహాసనం. ఆమేన్. ఆ యుగయుగాలు ఉండే సింహాసనం నువ్వు పొందుకోవాలి అంటే, ఆ యుగయుగాలు ఉండేటటువంటి సింహాసనం మీద నువ్వు స్థిరపరచబడాలి అంటే, నీ చుట్టూ ఉన్నటువంటి దుష్టులను నువ్వు ఏరి పారవేయాలి. హల్లెలూయా. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు స్థిరముగా జీవించాలి అంటే, స్థిరముగా ఉండాలంటే, ఎవరైతే దుష్టులు అనబడే వారు ఉన్నారో వారందరూ కూడా నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ప్రేమకు దేవుని బిడ్డలారా, సామెతలు 25:5లో రాసినటువంటి సొలొమోను ఆయన చూసి రాయలేదు, ఆయన విని రాయలేదు. మనం చాలా మందిని వేరే వారు గొడవ పడతా ఉంటే మనం చూసినప్పుడు వారి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, లేదు ఎవరైనా మనకు విషయాన్ని చెబితే మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ సొలొమోను గారు చూసి రాయలేదు, లేదు ఎవరో చెబితే విని రాయలేదు, తను అనుభవించి రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోను రాజు అయ్యాడు, తనకు అర్థమైపోయింది, నేను రాజు అయిన తర్వాత ఈ సింహాసనం స్థిరపరచబడాలి అంటే నేను చూసినటువంటి నా చుట్టూ ఉన్నటువంటి దుష్టులను నేను ఏరి పారేయాలి. నా చుట్టూ ఉన్నటువంటి దుష్టులను నేను ఎప్పుడైతే ఏరి పారేస్తానో, ఆ ఏరి పారేసిన రోజు నా సింహాసనం స్థిరపరచబడుతుంది అని ఆ సొలొమోను గారు ఆయన రాజు అయినటువంటి మొదట్లోనే తన చుట్టూ ఉన్నటువంటి దుష్టులను ఏరి పారేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే తన చుట్టూ ఉన్నటువంటి దుష్టులను ఏరి పారేయడం ప్రారంభించాడో అతని యొక్క సింహాసనం 40 సంవత్సరాలు స్థిరపరచబడింది. ఆమేన్. 40 సంవత్సరాలు స్థిరపరచబడే సింహాసనం కొరకు తన చుట్టూ ఉన్న దుష్టులను తను పారవేస్తే, యుగాలు స్థిరపరచవలసినటువంటి నువ్వు ఉండాల్సిన సింహాసనం కొరకు నువ్వు ఇంకెంత దుష్టులను దూరంగా పెట్టాలి. నీ చుట్టూ ఉన్నటువంటి దుష్టుల్ని నువ్వెంత దూరంగా పారద్రోలాలి. నీ చుట్టూ ఉన్నటువంటి దుష్టులతో నిర్మోహమాటంగా, కనికరము లేకుండా నువ్వు ఎప్పుడైతే ఏరి పారేస్తావో నీ సింహాసనం స్థిరపరచబడది. ఆమేన్. 2025లో ఈ కుటుంబం దుష్ట కుటుంబం, ఈ వ్యక్తి దుష్టుడు, ఈ వ్యక్తి దుష్టురాలు అని నీ మనసుకు తెలుసు. అయినా నువ్వు వారితో మాట్లాడుతూ ఉంటావు, అయినా ఆ కుటుంబంతో సహవాసం చేస్తూ ఉంటావు, అయినా వారిని ఇంటికి పిలుచుకుంటూ ఉంటావు. కానీ 2025 యొక్క వాగ్దానం చెప్పేది ఏంటో తెలుసా? అలా దుష్టులని నీ మనసుకు తోసిన వారు, నిన్ను బాధించిన వారు, నీకు నొప్పి కలుగు చేసిన వారు, నిన్ను అవమానపరిచిన వారు, నీకు నిందలు తీసుకొచ్చిన వారు, నేను లేనిపోని మాటలు మాట్లాడిన వారు, నువ్వు ఉన్నప్పుడు ఒకలా నువ్వు లేనప్పుడు ఒకలా ప్రవర్తించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ నువ్వేం చేయాలంటే దూరంగా పారవేస్తే 2026లో నీవు స్థిరంగా ఉంటావు. హల్లెలూయా. బైబిల్లో 2 పుస్తకాలు ఉన్నాయి, ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. ఇక్కడ బైబిల్ లెక్క ప్రకారం చూస్తే పాత నిబంధనలో వ్యక్తులను చంపారు, పాత నిబంధనలో వ్యక్తులను చంపారు. కానీ క్రొత్త నిబంధన చెప్తా ఉంది నువ్వు వ్యక్తులను చంపద్దు, వ్యక్తిత్వాన్ని చంపమంటుంది. ఇక్కడ వ్యక్తులను చంపితే మరణం, నువ్వు వ్యక్తులను చంపొద్దు, వ్యక్తులు హాని చేయద్దు, వ్యక్తిత్వాన్ని చంపి. దుష్ట వ్యక్తిత్వం అతనిలో ఉందా, దుష్ట వ్యక్తిత్వం ఆమెలో ఉందా, దూరంగా పెట్టేసి. అంటే నువ్వు ఎప్పుడైతే దుష్ట వ్యక్తిత్వం మనలో ఉంటుందో, లేదు ఎదుటి వాళ్ళకంటే ముందు మనలో ఉందేమో చూడాలి. నువ్వు కూడా ఒక్కొక్కసారి మనిషి ఉన్నప్పుడు ఒకలా, మనిషి లేనప్పుడు ఒకలా మాట్లాడుతుంటే నీ ఆత్మ కూడా ఏమాత్మ? మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళనే చూడకూడదు, దుష్టులు అని. ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూడకూడదు, మన వ్యక్తిత్వాన్ని కూడా ఒక్కొక్కసారి మనం పరిశీలించుకోవాలి. నేను మనిషి ఉన్నప్పుడు ఎలాగున్నా, మనిషి లేనప్పుడు ఎలాగున్నా, ఆ కుటుంబం నాతో కలిసి ఉన్నప్పుడు ఎలాగున్నా, కలిసి లేనప్పుడు ఎలాగున్నా అని నీలో ఒకవేళ దుష్ట వ్యక్తిత్వం ఉంటే
ఆ దుష్టుల వ్యక్తిత్వాన్ని నువ్వు చంపగలిగితే, నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని నువ్వు చంపగలిగితే, ఎదురుగా ఉన్నటువంటి దుష్టుల గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నీ ఇంటి చుట్టూ దుష్టులు ఉంటారు. నీ ఇంటి చుట్టూ మాత్రమే కాదు, నీ ఇంటిలో కూడా దుష్టులు ఉంటారు. నీ ఇంటి చుట్టూ మాత్రమే కాదు, నీ ఇంటిలో కూడా ఉంటారు. నీకు వచ్చేటటువంటి ఆశీర్వాదాలు చూడలేక, నీకు ఉన్నటువంటి ఆ ఎదుగుదలను ఓర్వలేక, గోకులు తగ్గే దుష్టత్వం కలిగిన మనసు కలిగిన వారు నీ ఇంటిలోనే ఉంటారు, ఎక్కడ ఉండరు. నువ్వు బాగుపడితే ఓర్చుకోలేరు, నువ్వు కలకలగా ఉంటే ఓర్చుకోలేరు, నువ్వు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరు, నువ్వు ఒక మంచి వస్త్రం వేసుకుంటే ఓర్చుకోలేరు. వీరంతా కూడా ఎలాంటి వారు అంటే దుష్ట మనసు కలిగినటువంటి వారు. నీ ఇంటిలోనే కాదు, నువ్వు పనిచేసే ఆఫీసులో కూడా ఉంటారు. నీ ఇంటిలో కాదు, నీ ఆఫీసులో మాత్రమే కాదు, నువ్వు ఉండే సంఘంలో కూడా ఉంటారు. ఎట్లా? ఇంట్లోనే కాదు, ఆఫీసులోనే కాదు, సంఘంలో కూడా ఉంటారు దుష్ట మనసు కలిగినటువంటి వారు. అదే సంఘానికి వచ్చే వారంతా పరిశుద్ధులని చెప్పలేము, పాటలు పాడే వారంతా పరిశుద్ధులని చెప్పలేము. కానీ దుష్ట మనసు వారిలో ఉంటే యేసు నామములో దాన్ని చంపివేయుదురుగాక. హల్లెలూయా. ఇక అంటది దుష్టత్వం ఉన్న వాడి గురించి, ఎదుటి వాడి గురించి వదిలేద్దాం. కానీ నీలో దుష్టత్వం ఉంటే ఈ రోజు రాత్రి నువ్వు చంపి. ఆమేన్. రేపు తెల్లవారేసరికి మంచి మనసుతో నువ్వు మళ్ళా ఈ లోకంలోకి అడుగు పెడతావు కాక. ఆమేన్. ఎందుకంటే నీ దుష్ట వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుకోగలిగితే, బైబిల్ మనకు చెప్తా ఉంది, ఎదుటి వారు దుష్టత్వం కలిగి ఉన్నా, దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నా, దుష్ట క్రియలు కలిగి ఉన్నా కూడా బైబిల్ ఒక మాట చెప్తుంది. సామెతల పుస్తకం 28వ మొదటి వచనం అంటది, ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును అంటాడు. కాబట్టి నువ్వు తరమాల్సిన పని లేదు, దుష్టుల గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. దేవుని వాక్యం అంటుంది, దుష్టుడు తరమకుండానే పారిపోతున్నాడు. అంటే దుష్టుడు తరమకుండానే పారిపోవాలి అంటే నువ్వు ఎలా బతకాలి? నువ్వు నిర్దోషిగా బతుకు, నువ్వు నిరపరాధిగా బతుకు, మనసులో కూడా ఎదుటి వారి కొరకు నువ్వు కీడు శంకించకుండా బ్రతుకు, శపించేవాడిని కూడా చేతులతో దీవించేలాగా నువ్వు బ్రతుకు. ఆమేన్. నువ్వు అలా బ్రతకగలిగితే, ఎంతమంది దుష్టులు నిన్ను పడగొట్టాలని చూసినా, ఎంతమంది దుష్ట మనసు కలిగిన వాళ్ళని పడగొట్టాలని ప్రయత్నం చేసినా, పరాక్రమము కలిగినటువంటి దేవుడు, సమస్తమును ఎరిగినటువంటి దేవుడు, హృదయ రహస్యాలను పసిగట్టేటటువంటి దేవుడు, నీ ప్రమేయం లేకుండానే నీ దగ్గర నుంచి దుష్టులందరినీ దూరంగా పాల్గొస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనిస్తే మనం మార్చాల్సింది, తరమాల్సింది దుష్టులైనటువంటి వ్యక్తులు కాదు. ముందు మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని మనం చంపుకోవాలి, ముందు మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని మనం మార్చుకోవాలి. హల్లెలూయా. ఈ దుష్టమైన వ్యక్తిత్వం మనలో ఉంటే, దాన్ని మనం నిర్మూలన చేయగలిగితే, దాన్ని మనం అణచివేయగలిగితే, దాన్ని మనం పక్కన పెట్టగలిగితే, దానిని మనం పూర్తిగా నిర్మూలించగలిగితే, పూర్తిగా నీకున్నటువంటి దుష్టత్వం అంతా పక్కన పెడితే, ఈ రోజు రాత్రే నీ సింహాసనం స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. 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 ఈరోజు రాత్రే ఈ టేబుల్ ఉంది, ఇక్కడ చదరమైనటువంటి నేల, కానీ టేబుల్ ఊగుతా ఉంది. ఇక్కడ ఎందుకు ఊగుతుంది అంటే, ఆ టేబుల్ కింద ఒక చిన్న రాయి ఉంది. నేల చదరంగానే ఉంది, టేబుల్ బాగానే ఉంది, కానీ ఊగుతుంది. కారణం ఏంటి? దాని కింద ఉన్నటువంటి చిన్న రాయి. ఆ రాయిని గమనించి ఆ రాయిని తొలగించగలిగితే ఈ టేబుల్ ఎలాగుంటది? స్థిరంగా ఉంటుంది. అలాగే నిన్ను ప్రేమించే దేవుడు మంచివాడే, నువ్వు మంచివాడవు, మంచిదానమే, కానీ నీళ్ళు ఎక్కడో ఆ చిన్న రాయి లాంటి పొలికి ఎక్కడో దాగి ఉంటుంది. ఆ రాయిని కానీ ఈరోజు రాత్రి నువ్వు గమనించి కానీ తీసివేయగలిగితే, హల్లెలూయా, రేపు ఉదయమే దేవుని యొక్క మహిమను చూస్తాం. ఆమేన్. గడిచిన సంవత్సరంలో దేవునిలో స్థిరపడకుండా ఏ రాళ్ళు నిన్ను కదిలిస్తూ ఉన్నాయో, ఏ రాళ్ళు నిన్ను స్థిరము లేకుండా ఊగిసలాడి చేస్తూ ఉన్నాయో, ఒకసారి నువ్వు ఆలోచించుకో, కళ్ళు మూసుకొని. పోయిన సంవత్సరం నేను ఊగిసలాడటానికి గల కారణం, నెమ్మది లేకుండా బ్రతకడానికి గల కారణం, మనశ్శాంతి లేకుండా ఉండడానికి గల కారణం, తిన్న ఆహారం కూడా జీర్ణం కాక ఏదో తెలియని బాధ నేను వెంటాడి 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 కృంగదీసినటువంటి కారణం, ఏ రాయి నీ మనసులో ఉన్నదో, ఏ రాయి నీ జీవితంలో ఉన్నదో,
హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు స్థిరంగా బ్రతకాలనుకుంటూ ఉన్నావు, కానీ బ్రతకలేకపోతున్నావు. ప్రారంభంలో దేవుని కొరకు స్థిరంగా బ్రతకాలని నువ్వు మారు మనసు పొందావు. దేవుని కొరకు స్థిరంగా బ్రతకాలనే బాప్తిజం తీసుకున్నావు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనే ఈ కల్వరి వర్షిప్ సెంటర్ అనే ఈ సత్తువ గల సంఘంలో నువ్వు ఒక విశ్వాసుడిగా ఉన్నావు. కానీ 2025లో ఏదో ఒక రాయి నిన్ను కదిలించింది. ఏదో కొన్ని రాళ్ళు నీ జీవితంలో గూడు కట్టుకుని ఉన్నాయి. అంటే ఈ 2026లో దేవుని కొరకు నువ్వు స్థిరంగా సీయోను కొండవని నువ్వు బ్రతకాలి అంటే ఆ గూడు కట్టుకొని ఉన్నటువంటి రాళ్ళను నువ్వు ఈరోజు రాత్రి తొలగించాలి. ఆమేన్. ఎంతవరకు తొలగించాలి? కూకట్టి వేళ్ళతో తొలగించాలి. మరలా నీ కంటికి కనబడకుండా తొలగించాలి. మరలా నీకు ఎదురు రాకుండా తొలగించాలి. హల్లెలూయా. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే వ్యక్తులలాగా దేవుడు నిన్ను చూడటం లేదు. ఆమేన్. దేవుడు ఎలా చూడటం లేదు నిన్ను? వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేలాగా నిన్ను చూడటం లేదు. నిన్ను బట్టి ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నీ కొరకు ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉన్నాడు. ఎందుకంటే పరలోకమందున్న దేవునికి భూలోకమందున్న మనుషులకు చాలా తేడా ఉంటుంది. మనుషుల ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. హల్లెలూయా. ఈరోజు ఈ కల్వరి వర్షిప్ సెంటర్ లో కూర్చొని ఉన్నావు, దేవుని వాక్యం వింటున్నావు, దేవుని స్తుతిస్తూ ఉన్నావు అంటే ఏంటి నీకున్నటువంటి ఉన్నతమైన స్థితి? అంటే పరలోకమందు ఉన్నటువంటి దేవునికి భూమి మీద ఉన్నటువంటి మనుషులకి ఎవరైనా మధ్యవర్తి అంటే ఇక్కడ కూర్చొని నీవే మధ్యవర్తివి. నీకు తెలియదు, నువ్వు ఎవరెవరి గురించో ప్రార్థన చేస్తావు, నీ బంధువుల గురించి ప్రార్థన చేస్తావు, నీ శత్రువుల గురించి కూడా నువ్వు ప్రార్థన చేస్తావు. అంటే నీ బంధువుకి దేవునికి మధ్యవర్తి ఎవరు? నువ్వే. నీ శత్రువుకి దేవునికి మధ్యవర్తి ఎవరు? నువ్వే. నీ గ్రామానికి దేవునికి మధ్యవర్తి ఎవరు? నువ్వే. నీ కుటుంబానికి దేవునికి మధ్యవర్తి ఎవరు? నువ్వే. అంటే దేవుడు అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదం ప్రకటించబడాలి అంటే, ఆ ఆశీర్వాదం స్థిరపరచబడాలి అంటే నీలో ఉన్నటువంటి ఆ చిన్న రాయి తీసేయాలి. హల్లెలూయా. లోకస్తులు ఉన్నారు. లోకానికి వేరుగా దేవుని బిడ్డలు బ్రతకాలనేది దేవుని యొక్క ఆశ. దేవునికి మనుషులకు మధ్యవర్తిగా నువ్వు బ్రతకాలనేది దేవుని యొక్క ఆశ. మధ్యవర్తిగా బ్రతకాలంటే మనం ఏం చేయాలి? దేవుని పని చేయాలి. దేవుని పని ఏంటి? మొదలు ప్రార్థన చేయాలి. సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయాలి. ఈ 2026లో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? సమయం దొరికినప్పుడు నువ్వేం చేయాలి? ఆఫీస్లో సమయం దొరికినప్పుడు నువ్వేం చేయాలి? ఖాళీ సమయం దొరికినప్పుడు నువ్వేం చేయాలి? కానీ లోకస్లో పిక్నిక్కి వెళ్దామా, పార్క్కి వెళ్దామా, సినిమాకి వెళ్దామా, బీచ్కి వెళ్దామా, ఎక్కడికి? అక్కడ ఎవరు ఉంటారు? దేవుని బిడ్డలు ఉంటారు, లోకస్తులు ఉంటారు. లోకస్తులు. లోకానికి నువ్వు వేరుగా బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశం. లోకానికి నువ్వు వేరుగా నిన్ను చూసి వారు నేర్చుకునేలాగా నువ్వు బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే వీటన్నిటికి దూరంగా జీవిస్తావో నువ్వు స్థిరపరచబడతావు. ఆమేన్. 2008లోనే ఎప్పుడు ఒక్కసారి ఒక అరగంట పోయి చెప్పించి ఈ రోజు మనం తెప్పించి గిరీష్ కూడా పుట్టల పెళ్ళి మరలు వెళ్ళి వచ్చుంటే తీసుకెళ్ళేస్తాను. ఈ రోజుకి నేను ఎక్కడ పోలేదు, నాకేం పనులు బీచ్లో, నేను ఎవరితో ఆడుకోవాలి బీచ్లో, నేను ఎవరిని చూడాలి బీచ్లో, ఏమంటా ఏం పని ఉంది? మన ఎదుగుదలని చూసుకుందామా, బీచ్లో ఆడుకుందామా కదా? అంటే బీచ్కి పోయే వాళ్ళందరూ ఎందుకు వెళ్తున్నట్టు మీరు క్వశ్చన్ మార్క్ వేసుకుంటారేమో. హల్లెలూయా. ఆ సమయంలో ప్రార్థన చేయి. ఆమేన్. ఎందుకంటే నువ్వు టీవీ ముందు కూర్చుంటే, నువ్వు బీచ్ తిరిగితే, పార్క్కి వెళ్తే నేను చూడాలనుకోవటం లేదు. యేసయ్య నిన్న అలా దేవుడు ఎలా నేను చూడాలనుకుంటున్నానంటే 2026లో పరలోకమందున్న దేవునికి భూమి మీద మనుషులకి నిన్ను మధ్యవర్తిగా చూడాలనుకుంటున్నాడు యేసయ్య. ఆమేన్. ఎలా చూడాలనుకుంటున్నాడు? ఒక అంబాసిడర్గా,
ఒక మధ్యవర్తిగా చూడాలనుకుంటున్నాడు. మధ్యవర్తిగా చూడాలి అంటే నువ్వు మంచి ప్రార్థన పరురాలు అయి ఉండాలి. అయ్యా నన్ను ఆశీర్వదించండి అడగాల్సిన పనిలే. నువ్వు వారి కొరకు ప్రభు వారి ఆశీర్వాదకరంగా ఉండాలి, వారి ఆరోగ్యకరంగా ఉండాలి, వారి ఐశ్వర్యంగా ఉండాలి, వారి బలహీనతలు బలాన్ని చేకూర్చబడిన వారిగా ఉండాలని నువ్వు ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే చాలు, ఆ ఆశీర్వాదాలన్నీ నీ దగ్గర కూడా వస్తాయి. ఆమేన్. నువ్వు కూడా ఏదో ఒక రోజు ప్రార్థన చేస్తావు, ప్రభువా నా గిన్నె నిండి పొర్లుచకూడదని నువ్వు ప్రార్థన చేస్తావు. అలా గిన్నె నిండి పొర్లులాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కానీ ఈ రోజుల్లో వాక్యకరమైపోయిన సంఘాలు పెరిగిపోతా ఉన్నాయి. ఒకడంటాడు నాకు 5 సంఘాలు సార్, బ్రాంచ్ సంఘాలు అంటాడు. ఒకడంటాడు నాకు 5,000 మంది విశ్వాసులు, 3,000 మంది విశ్వాసులు అంటాడు. అంటారా? కానీ ఇక్కడ ప్రాముఖ్యం బైబిల్ మనకి ఏం చెప్తుందంటే భక్తులు పెరగటం ప్రాముఖ్యం కాదు, ఆ భక్తులలో భక్తి పెరగాలి. ఆమేన్. నీకు ఎంతమంది విశ్వాసం ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు, ఆ విశ్వాసంలో భక్తి కలిగినటువంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు, ప్రార్థన శక్తి కలిగినటువంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు. సంఘము ప్రార్థిస్తే సంఖ్యలు విడిపోయి అని మాట్లాడుతుంది కదా, అలాంటి బలమైనటువంటి ప్రార్థన చేయగలిగిన విశ్వాసులు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగినటువంటి విశ్వాసులు, దేని కొరకైనా త్యాగపూరితంగా ఉండగలిగేటటువంటి దేవుని బిడ్డలైన విశ్వాసులు నీ సంఘంలో ఎంతమంది ఉన్నారు అనేది ప్రాముఖ్యం. సంఖ్యాబలం ప్రాముఖ్యంగా దేవునికి, భక్తి పనులు ప్రాముఖ్యంగా దేవునికి, భక్తి కలిగిన వారు ఎంతమంది ఉన్నారు అనేది ప్రాముఖ్యం. కానీ ఈ రోజు అనేక సంఘాలు చూస్తే ప్రార్థించే వారు తక్కువైపోయారు, ప్రభువుతో గడిపే వారు తక్కువైపోయారు, ఉపవాసం ఉండేవారు తక్కువైపోయారు, మందిరానికి క్రమంగా వచ్చి రొమ్ము కొట్టుకొనుచు సాష్టాంగపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే భక్తి పరులు విశ్వాసులు తగ్గిపోయారు ఈ రోజుల్లో. కానీ ప్రభు ఎదురు చూసేది ఏంటంటే రొమ్ము కొట్టుకొనుచు దేవుని వైపు అంగలార్చేటటువంటి విశ్వాసం కొరకు దేవుడు చూస్తా ఉన్నాడు. ఉపవాసంతో అంగలార్చి ప్రార్థన చేసే విశ్వాసం కొరకు దేవుడు చూస్తా ఉన్నాడు. అంటే భక్తి పరులైనటువంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పేది ఏంటంటే సంఖ్య పెరగడం ప్రాముఖ్యం కాదు సంఘంలో, భక్తులు పెరగడం ప్రాముఖ్యం కాదు సంఘంలో, భక్తి కలిగిన వారిగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం సంఘంలో అంటాడు. ఆమేన్. ఎందుకు మన పిల్లల్ని అప్పుడప్పుడు కిందకి వెళ్ళినప్పుడు ఎందుకు ఇప్పుడు పట్టకొచ్చిన సంతోషమే, వాళ్ళు భక్తి ఉండాలని మన యొక్క నిర్ణయం, మన యొక్క ఆలోచన, మన ఉద్దేశం. ఎందుకు మనం అందరినీ గద్దిస్తూ ఉంటాం? ఇప్పుడు అరుణ్ అన్నాడు నేను అరుస్తూ ఉంటాను. ఎందుకు అరుస్తాడు? నువ్వు భక్తి కలిగిన వాడిగా ఉండు అని. ఎందుకంటే మనం దేవుని మందిరానికి వచ్చింది భక్తి కలిగిన వారిగా ఉండటానికి. అమ్మాయి నువ్వు ఆడుంటావు ఏడుంటావు అలా ఉండటానికి నువ్వు ఇంట్లో ఉండొచ్చు, కానీ నువ్వు ఇక్కడ కంటూ అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ ఎట్లా ఉండాలి? భక్తి కలిగిన వాడిగా, భక్తి కలిగిన దానిగా ఉండాలి. హల్లెలూయా. అమ్మాయి 2026లో మీరు మారాలి. ఎలా మారాలి? ఎంతలా మారాలి? ఒకప్పుడు నువ్వు ప్రేమించిన దానికంటే మించిన ప్రేమ నీ గుండెల్లో వచ్చేలాగా నువ్వు మారాలి. హల్లెలూయా. సంఘం పట్ల కృతజ్ఞతగా నువ్వు మారాలి, విశ్వాసుల పట్ల బాధ్యతగా నువ్వు మారాలి. సంఘంలో ఉన్న ఒక కుటుంబాన్ని ప్రేమించే విధానం నూతనంగా మార్చబడేలాగా నువ్వు మారాలి. ఆమేన్. మనం ప్రారంభ దినాల్లో ఒకరినొకరు ఎలాగ ప్రేమించుకున్నామో తెలియదు, కానీ ఆనాడు క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో ఈ 2026లో సంఘము కొరకు ఉన్నటువంటి ప్రతి బిడ్డని మనం అలా ప్రేమించగలవారమై ఉండాలి. ఆమేన్. క్రీస్తు కలిగి ఉన్న ప్రేమను మనం కూడా కలిగి ఉందామగాక. ఆమేన్. క్రీస్తులో ఎంతో కొంత మన పాలిభాగస్థలం కావాలి అంటే ఆయన ప్రేమలో పాలిభాగస్థలం కావాలి మనం. ఆమేన్. ఆయన మన మీద ఎంత వాత్సల్యతను కలిగి ఉన్నాడో పక్క కుటుంబం మీద మనం అదే వాత్సల్యత కలిగి ఉండాలి. ఈరోజు మనం అంటాం అయ్యా నువ్వు ప్రేమమయుడవి, కానీ నీ పక్కన కూర్చున్నటువంటి విశ్వాసం మీద అంతలో ఎంతో కొంత నువ్వు ఆ ప్రేమను త్యాగపూరితంగా చూపించగలిగిన వాడు అయి ఉండాలి. అప్పుడే ఆయన నామము గణపరచబడుతుంది. ఆయన వాత్సల్యత కలిగినటువంటి దేవుడు నీ ప్రక్కన ఉన్నటువంటి కుటుంబం మీద నువ్వు ఎంతో కొంత వాత్సల్యత చూపించగలిగినప్పుడే ఆయన ప్రేమలో, ఆయన వాత్సల్యతలో నువ్వు పాలిభాగస్తురాలు అయినట్టు. ఆమేన్. ఏదో వచ్చాము వెళ్ళాము, ఏదో కానుకలు సమర్పించాము, పాటలు పాడాము, ఆరాధన చేసామంటే అది ముఖ్యం కాదు. వాక్యానుసారంగా మనం ఎంతవరకు నడుచుకున్నాం, ఎంతవరకు మన తోటి వారిని ప్రేమించాం, ఎంతవరకు మనతో ఉన్నటువంటి వారిని ఘనముగా మాట్లాడి. చాలా మందిని చూస్తే అక్కడ కలిసినంత వరకే ప్రేమగా మాట్లాడతారు,
మళ్ళీ దూరంగా వెళ్ళిపోతే వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆ దుష్ట మనస్సు మనలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ 2026లో అడుగు పెట్టండి. నీవు ప్రభు ప్రేమలో పాలిభాగస్తుడిగా ఉండగలిగితే, ప్రభు వాత్సల్యతలో పాలిభాగస్తురాలిగా నువ్వు ఉండగలిగితే, నీవు యెహోవా చేతుల భూషణ కిరీటముగాను నీ దేవుని చేతుల రాజకీయ మగుటముగాను వద్దు అంటాడు. ఒకసారి చెప్పబడుతున్నా. దేవుని చేతిలో భూషణ కిరీటం, దేవుని చేతిలో రాజకీయ మగుటం అంటే 2026లో దేవుడు తన చేతులతో నిన్ను ఎత్తుకొని ఉన్నాడు అంటే నీ జీవితం ఆయనకు ప్రీతికరంగా ఉంది కాబట్టి నిన్ను హెచ్చించడానికి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. భూషణ కిరీటం అనగా రాజులు ధరించే వజ్రాలు, వైడూర్యాలు, విలువైన అంతాలు బంగారముతో పదగబడి తలకి కిరీటముగా పెట్టేటటువంటి ఆ భూషణ కిరీటము నీకు ధరింప చేస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవది రాజకీయ మొగటం అనగా పూలదండ. ఆయన కిరీటం మాత్రమే కాకుండా నీకు పూలదండను కూడా వేస్తానంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భూషణం, ఆభరణం, మగటము, అంటే మొగటం అనగా పూమాల. ఆమేన్. అంటే విజయం సాధించిన వ్యక్తి కొరకు గౌరవ ప్రథమగా అలంకరింపజేసేటటువంటి వస్తువులు ఈ రెండు కూడా. ఆ రెండు వస్తువులను ఈ రోజు నీకు గౌరవ ప్రథమగా దేవుడు నీకు వాగ్దానం ద్వారా ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని చేతులను ఉన్నావని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ రెండింటిలో పొందుకున్నావని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మలాకి 3:15 చెప్పిన రీతిగా నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సామర్థ్యమై ఉందరు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ కల్వరి వర్షం సెంటర్లో దేవుని పని చేసేవారు, నిరంతరం ప్రార్థన చేసేవారు, సేవకులు, కాపరులు, పరిచారకులు, విశ్వాసులు ఎప్పుడు భయపడకూడదు. ఆమేన్. ఏమంట? ఎప్పుడు భయపడకూడదు. ఎవరు? కల్వరి వర్షిప్ సెంటర్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ. ఎందుకంటే రాజు ఉన్నాడు. రాజు తన మీద ఏముంది? దాన్ని ఎప్పుడైనా అశ్రద్ధ చేస్తాడు ఆయన. కిరీటాన్ని ఎప్పుడైనా అశ్రద్ధ చేస్తాడా? ఇప్పుడు నువ్వు ఎవరమంట? దేవుని చేతిలో కిరీటం. ఇప్పుడు నిన్ను దేవుడు ఎప్పుడైనా అశ్రద్ధ చేస్తాడా? ఆయన అశ్రద్ధ చేయడు. హల్లెలూయా. అంటే ఎప్పుడు ఆయన ఎక్కువ జ్ఞాపకం ఉంటావు. కాబట్టి నువ్వు అది జ్ఞాపకం ఉంచుకో. నా దేవుని చేతిలో ఈ 2026లో ఎవరి చేతిలో ఉన్నావు? నీవు దేవుని చేతిలో ఉన్నావు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఈరోజు ఒక విలువ పెరిగింది. దేవుడు తన ప్రజలను, తనను సేవించే వారిని, తన మాట వినేవారిని, పరిశుద్ధులను, పిలువబడిన వారిని, ఏర్పరచబడినటువంటి వారిని స్వకీయ అంటే ఎవరంట? తన స్వంత వారినిగా చేసుకుంటాడు. మళ్ళీ అక్కడ చెప్తాడు. ఇప్పుడు మనమంతా ఎవరు? ఆయన సొంత వారు. ఆయన సొంత వారు కాబట్టి ఆయన మనల్ని ఎత్తుకొని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంట వాగ్దానం? నీవు ఆయన చేతిలో భూషణ కిరీటముగాను ఆయన చేతిలో రాజకీయ మగుటముగాను ఉండుగాక. ఆమేన్. 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 ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా నూతన సంవత్సరంలో ప్రభు పరిచర్య కొరకై కానుకలు సమర్పించుకుందాం. ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా